హలో గైస్, సో వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన గురించి. ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ చూడబోతున్నాం. అదేవిధంగా అసలు ఈ స్కీమ్ అంటే ఏమిటి, ఎవరికి వర్తిస్తుంది, ఎంత అమౌంట్ వరకు వస్తుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బెనిఫిట్ అమౌంట్ ఎంతవరకు వచ్చిందన్న స్టేటస్ని ఏ విధంగా చెక్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. ముందుగా ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన అంటే ఇది కేవలం ప్రెగ్నెన్సీగా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన స్కీమ్ అన్నమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 నుంచి 6,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా అయితే మనకు తెలంగాణలో కేసీఆర్ కిట్ ఎలా అయితే ఉందో ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి మాతృవందన యోజన PMMVYగా మనకి పరిగణించబడుతుంది. సో ఈ పథకానికి ఎవరైతే అర్హులు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కానీ లేకుంటే తెలంగాణ స్టేట్ నుంచి కానీ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఈ పథకం యొక్క ముఖ్య అంశం ఏమిటి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కూడా మనం చెక్ చేయాలి. ఓకే, దీంట్లో ముఖ్యంగా మనకి లబ్ధిదారులు వచ్చేసి ఎవరెవరంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పిఎస్సిలో రెగ్యులర్ ఉద్యోగాలలో ఉన్న PW అండ్ LM మినహా ప్రస్తుత అమలులో ఉన్న అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే నార్మల్ వర్కింగ్ ఉమెన్స్ కానీ నాన్ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రం ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప వేరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే 3 విడతల్లో 5,000 నగదుని అందించడానికి మనకి ఒక ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకి ఇవ్వబడుతుంది. ఈ 5,000 రూపాయలు ఏ విధంగా మనకి ఇన్స్టాల్మెంట్లో వస్తే చూద్దాం. ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు మీ అకౌంట్లో, అంటే ఏ అకౌంట్లో, ఆధార్ వెరిఫైడ్ బ్యాంక్ అకౌంట్, మనం జీరో అకౌంట్ ఉంటాం కదా, ఎస్ ఆ జీరో అకౌంట్లని మనకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ వాయిదా పద్ధతిలో మీకు ఈ 5,000 అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ మనకి 6,000 కూడా అన్నారు, కానీ ఇక్కడ మనకి టాబ్లెట్ ఫామ్లో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 5,000 వరకు అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. వాయిదా పద్ధతిలో ఫస్ట్ పద్ధతి వచ్చేసి మనకి ఫస్ట్ వాయిదా వచ్చేసి రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు 1,000 రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే LMP డేట్ నుంచి 150 డేస్ లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలి. LMP అంటే ఉమెన్స్కి క్లియర్గా అర్థమవుతుంది, లాస్ట్ మెన్సురేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే లాస్ట్ ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్స్ వచ్చాయో పీరియడ్స్ నుంచి ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని ఎప్పుడైతే తెలిసిందో ఆ లాస్ట్ మెన్సురేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ డేట్ నుంచి 150 డేస్ అంటే ప్రెగ్నెంట్ అయిన 150 డేస్ లోపల, అంటే LMP నుంచి 150 డేస్ లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఈ డాక్టర్కి సంబంధించిన డాక్యుమెంట్, మీరు ప్రెగ్నెన్సీ అని డాక్టర్ కన్ఫర్మేషన్ చేసి మీకు ఒక నార్మల్గా మీరు ఎక్కడైతే చూపించుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే మీకు ఒక మెడికల్ రిపోర్ట్ లేదా ఒక మెడికల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి. లేకుంటే మీరు అంగన్వాడీ కార్యకర్తను మీరు సంప్రదించిన వాళ్ళు కూడా మీ తరపున వాళ్ళు అప్లై చేస్తారు. సో తర్వాత లబ్ధిదారుడి యొక్క బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఏదైతే మనకు జీరో అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ఇవ్వాలి. ఇన్ కేసు మీకు జీరో అకౌంట్ లేనట్టయితే మీ అంగన్వాడీ కార్యకర్తను సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్తారు. అంటే వేరే అకౌంట్ కూడా ఇవ్వచ్చు. సో మీరు అంగన్వాడీ కార్యకర్తను మీరు అప్రోచ్ అవ్వాలి. ఓకే, సో అప్పుడు రిజిస్టర్ చేసుకున్నాక మీ అకౌంట్కి 1,000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. సెకండ్ వాయిదా వచ్చేసి కనీసం ఒక ANC స్వీకరించాలి. ఓకే, అంటే LMP నుంచి 6 months అంటే మనం డేస్లో చూసుకున్నట్టయితే 180 డేస్, ఆ తర్వాత మీకు 2,000 క్రెడిట్ అవుతుంది. చైల్డ్ బర్త్ తర్వాత అంటే మీకు అమ్మాయి లేదా అబ్బాయి పుట్టిన తర్వాత మీకు అప్పుడు కనుక మీరు రిజిస్టర్ చేసుకున్న అప్డేట్ ఇచ్చినట్టయితే మీకు మిగిలిన 2,000 రూపీస్ అనేది మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో ఈ క్రెడిట్ అవ్వాలంటే మీకు జనన నమోదు సర్టిఫికేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఎవరిస్తారు ఈ సర్టిఫికేట్ అంటే బేబీ బర్త్
డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఒక పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మేల్ బేబీయా ఫీమేల్ బేబీయా అండ్ పేరెంట్స్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ డెలివరీ డేట్ అండ్ టైం మెన్షన్ చేసి ఆ హాస్పిటల్కి సంబంధించిన సిగ్నేచర్ అండ్ స్టాఫ్ డాక్టర్ యొక్క సిగ్నేచర్ కంప్లీట్గా చేసి ఇస్తారు. దాంట్లో చైల్డ్ నేమ్ అనేది అప్పుడే ఉండదు, ఎందుకంటే అప్పుడే డెలివరీ కాబట్టి. సో ఆ సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. అది తీసుకొని అంగన్వాడీ కార్యకర్తలు లేదా మీరు కనుక లేదా మీ సెంటర్లో ఎక్కడైనా ఇచ్చినట్టయితే వాళ్ళు మీ యొక్క స్టేటస్ని అప్డేట్ చేస్తారు. ఈ అప్డేట్ చేసిన తర్వాత మీకు మిగిలిన 2000 అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు వాయిదాల పద్ధతిలో మనకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో దీంట్లో మనకి మనము ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూసే ముందు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంతకుముందు ఇక్కడ మనకి మీకు ఒక చిన్న డెమో అయితే ఇస్తాను. ఈ డెమోలో ఏంటంటే మనకి ఇంతకుముందు ప్రీవియస్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్టయితే ఇంతకుముందు ఇక్కడ సిటిజన్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత డౌన్లోడ్ PMMVY యాప్ అని ఉండేది. సో ఇంతకుముందు మనకి ఇచ్చిన ఈ సిటిజన్ లాగిన్ ప్రకారం మనం వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉండేది. సో ఇక్కడ కూడా మనకి కింద క్లియర్గా మెన్షన్ చేశారు, యూజర్స్ కెన్ లాగిన్ యూజింగ్ ద URL ఫర్ యాక్సెసింగ్ ద PMMVY సాఫ్ట్ MA మిస్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉండేది. దాని తర్వాత మనం లాగిన్ చేసే వాళ్ళం. ఇక్కడ లాగిన్ చేసే ముందు ఇక్కడ మనం సిటిజన్ లాగిన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మొబైల్ నెంబర్ తర్వాత మనం OTP వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత మనము ఇక్కడ రెగ్యులర్ డీటెయిల్స్లో ఇక్కడ మనకి ఏదైతే బెనిఫిషియరీ డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎంటర్ చేసుకొని తర్వాత మనం ఫామ్ అనేది సబ్మిట్ చేసేవాళ్ళమే ఈ విధంగా. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫామ్ అనేది మనం ఈ విధంగా సబ్మిట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఏమైందంటే మనకి వెబ్సైట్లో మనకి రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేయడం వల్ల ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అన్న క్వశ్చన్కి మనకి ఆన్సర్ అయితే దొరికింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ విజిట్ లేదు కాబట్టి మనకి 1 సెకండ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి నేను రీఫ్రెష్ చేసినట్టయితే మీకు మరింతగా తెలుస్తుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్లో సిటిజన్ లాగిన్ అనే ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ మీరు అనొచ్చు రైట్ సైడ్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా అఫీషియల్స్కి సంబంధించిన లాగిన్ ఉంటుంది తప్ప సిటిజన్ వాళ్ళకి రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం అయితే ఉండదు. ఓకే, సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మనకి 2 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన PMMVY యాప్ ఏదైతే ఉందో ఇది డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. ప్లే స్టోర్ నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో నేమ్ వచ్చేసి PMMVY ఫామ్, లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఈ APK ఏదైతే ఉందో ఈ APK లింక్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది సిటిజన్ సెల్ఫ్ లాగిన్ అనేది. ఓకే, ఈ సిటిజన్ సెల్ఫ్ లాగిన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు మొబైల్ యాప్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో వెళ్ళి ఈ పథకం యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీరు ఎంక్వైరీ చేసినట్టయితే అంగన్వాడీ కార్యకర్త మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ యాప్లో మనకి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిటిజన్ లాగిన్ అని పెట్టేసుకొని లేకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదొక పద్ధతి. ఓకే, సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి UMang అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రధాన మంత్రికి సంబంధించిన మనకి UMANG యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకొని UMANG అనే యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన PMMVY మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీకు యాప్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి రిజిస్టర్ న్యూ బెనిఫిషరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, రిజిస్టర్ న్యూ బెనిఫిషరీ క్లిక్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మీరు
అప్లై సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి, అంటే ఇక్కడ మీకు రిజిస్టర్ అయిన తర్వాత మీకు 1000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. తర్వాత అప్లై సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి ఇక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. ఎప్పుడు మనకి ఏదైతే డేట్స్ ఉన్నాయో ఇక్కడ మనకి టెబ్యులర్ ఫామ్లో ఏ విధంగా ఇచ్చామో 6 months అండ్ 180 days సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఆఫ్టర్ చైల్డ్ డెలివరీ. ఓకే, సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్ అఫీషియల్ యాప్లో, సెకండ్ వచ్చేసి మనకి ఉన్మాగ్లో కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ అనేది పడుతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అప్లై చేసుకునే ముందు ఒకసారి మీ స్టేట్లో ఈ స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన స్టేట్ నుంచి మనం అప్లై చేసుకుంటే మనకు వస్తుందా లేదా అనేది ఒకసారి మీ అంగన్వాడీ కార్యకర్తను మీరు సంప్రదించాలి. ఇన్ కేస్ మీకు అంగన్వాడీ కార్యకర్త నెంబర్ లేకపోతే దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినట్టయితే మీకు ఈ యొక్క స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, సో తెలంగాణ రాష్ట్రంలో అయితే కేసీఆర్ కిట్ ఉంది కాబట్టి బహుశా ఇది మనకు తెలంగాణలో ఉండే అవకాశం అయితే లేదు, ఇతర రాష్ట్రాలలో ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ లేదు తెలంగాణలో ఉందంటే కూడా మీరు అంగన్వాడీ కార్యకర్త సహాయంతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకు ఒక 200 500 ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. హెల్ప్ చేసినందుకు ఇంత అమౌంట్ కూడా మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, సో అదొక పద్ధతి. తర్వాత మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేబీ డెలివరీ అయినాక ఈ స్కీమ్కి మేము అప్లై చేసుకోవచ్చా అంటే, ఫస్ట్ మేము రిజిస్టర్కి అప్లై చేసుకోలేదు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా అప్లై చేసుకోలేదు, ఇప్పుడు మనకు బేబీ డెలివరీ అయింది, ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అంటే నో. ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ అనేది పడదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎల్ఎంపి తేదీ నుంచి ఓకే లాస్ట్ మెన్సెస్ పీరియడ్ 150 days లోపల మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మీ నేమ్ అనేది రిజిస్టర్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, తెలంగాణలో అప్లికబుల్ అవుతుందా? ఆల్రెడీ కేసీఆర్ కిట్ ఉంది కదా అంటే కోర్స్ మనకి తెలంగాణ కనుక రిజిస్టర్ చేసేటప్పుడు మన స్టేట్ నేమ్ అనేది రిజిస్ట్రేషన్ టైంలో రాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణలో అప్లికబుల్ కాదు, ఎందుకంటే కేసీఆర్ కిట్ ఉంది కాబట్టి. ఒకవేళ లేదు మన తెలంగాణ యొక్క ఆప్షన్ వస్తుందంటే అప్లై చేసుకోండి. ఓకే, తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే అసలు మేము రిజిస్టర్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు, మరి అమౌంట్ ఎవరి బ్యాంక్కి వస్తుందంటే ఆన్సర్ ఏంటంటే ఎప్పుడైతే మనం జీరో అకౌంట్ మన ఆధార్ నెంబర్తో లింక్ చేసి ఉందో, మన ఆధార్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆధార్ నెంబర్తో లింక్ అయిన అకౌంట్కి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అంటే జీరో అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. లేనట్టయితే మీరు అంగన్వాడీ కార్యకర్తతోని సంప్రదించి ఫస్ట్ మీరు 150 days లోపల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి రిజిస్టర్ చేస్తున్నారు కదా, అప్పుడే మీరు ఈ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు కనుక్కొని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మొత్తానికైతే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. ఓకే, సో దీనిపైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ ఉంది, కామెంట్ చేయండి, క్వశ్చన్ చేయండి. మీ క్వశ్చన్కి డెఫినెట్గా మా సైడ్ నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. జై హింద్.